మాలదాసరి అనే వ్యక్తి ఇతను ఆదోనికి కర్నూలు జిల్లా అంటే ఇంతకుముందు కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందినవాడు. అతని కుటుంబంతో తిరుపతికి వచ్చి బ్రతుకుతా ఉన్నాడు, లేబర్ వర్క్ చేసుకుంటూ. సో అతన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేసి హత్య చేసి అతని మోటార్ సైకిల్ను తీసుకుని వెళ్లిపోయారు. ఇది ఆ రోజు మనకు తెలిసినటువంటి సమాచారం. దాని మీద కేసు కట్టడం జరిగింది. ఎవరికి తెలియదు. తర్వాత దీనిలో ఎస్పీ గారు ఒక టీంను పెట్టి మన చంద్రగిరి డీఎస్పీ గారి ఆధ్వర్యంలో మద్దయ్య ఇంకా వాళ్ళ ఎస్ఐస్ కానీ అనుకున్నారు వాళ్ళందరితో ఒక టీం పెట్టి దర్యాప్తు సాగించడం జరిగింది. ఆ దర్యాప్తులో మనకి యాక్చువల్గా అయితే ప్రత్యక్షమైనటువంటి ఆధారాలు ఏం లేవు. కేవలం ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ప్లస్ టెక్నికల్ గా ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకుని మనం ముద్దాయిలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఎవరంటే ముద్దాయిలు ఉప్పశెట్టి ఆకాష్, మన ఓటేరు గ్రామం అతనే. అదేవిధంగా వాసునూరి రాఘవేంద్ర, అతను శ్రీనివాసపురం అక్కడ నుండి అతను. సో వీళ్ళిద్దరు కూడా ఇక్కడి వాళ్లే. సో మనకు దర్యాప్తులో తేలింది ఏమిటి, వీళ్ళిద్దరు తాగుతూ ఉండి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను తాగుతూ ఉంటే గొడవ జరిగింది, అతను చంపేశారు, బండి తీసుకుని వెళ్లిపోయారు. ఇది బ్రీఫ్. అయితే ఇది తీసినప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు ఒక వీడియో కూడా తీయడం జరిగింది. వాళ్ళే ఏది వాడిని కొట్టేది చేసేది అన్ని ఆ వీడియో సాక్ష్యం కూడా ఉంది మనకు. ఇది అయిపోయిన తర్వాత బండి తీసుకుని పోయినారు. ఈ విషయాన్ని ఇంకొక వ్యక్తికి చెప్పారండి, నేను పలానా చంపినాము అని చెప్పి. థర్డ్ వ్యక్తి వాడు ఎవడే అంటే జైవేల్ రాజు, యోగిమల్లవరం. అతనికి చెప్పారు, నాన్న నేను చంపినాను అని చెప్తే అట్లీస్ట్ వాడి బాధ్యతన్నా పోలీసులు చెప్పాలి. సో సాక్ష్యాలను దాచినందుకు గాను, అతన్ని మర్డర్ చేసినందుకు గాను ఈ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ కూడా ఏదైతే దొంగతనానికి గురైందో ఆ దొంగతనానికి గురైనటువంటి మోటార్ సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి ఉప్పుశెట్టి ఆకాశ్ మీద గతంలో ఒక 2 కేసులు ఉన్నాయి. ఇది 324 కేసెస్ 2 ఉన్నాయి. అదే దారిన పోయేవాడిని తాగడం కొట్టడం, ఇదే 2 కేసులు కూడా ఉన్నాయి అతని మీద. ఎస్పీ గారు వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. ఎవరైతే దీనిలో పనిచేశారో ఎస్ఐలు అందరినీ కూడా, ఇన్స్పెక్టర్ని, డిఎస్పీ అందరినీ అభినందించడం జరిగింది. అందులో ఇది అసలు క్లూలెస్ అనుకున్నాం. నేను కూడా సీన్కి పోయాను, క్లూలెస్ అనుకున్నాం. కానీ బాగా కష్టపడి శాస్త్రీయ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని సెక్యూర్ చేసుకుని డిటెక్ట్ చేయడం జరిగింది.